హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉల్లిగడ్డ పులుసు ఎలా చేయాలని చూపిస్తా. దానికి పోపు దినుసులు, ఆనియను, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా 2, కారం, ధనియా, జీలకర్ర, పసుపు, సాల్ట్. ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తానండి. కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నూనె వేగిన తర్వాత ఇది వడియాలండి, ఉల్లిగడ్డ వడియాలు. దీంట్లో పోపు దినుసులు అన్నీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది బాగా వేగాలి. మంచి వాసన వస్తుంది. వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్, ఎల్లిపాయలు వేసుకోండి. ఉల్లిగడ్డ బాగా దూరగా వేయించాలి. ఉల్లిగడ్డ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటాం, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఆనియను, ఎల్లిపాయలు వేగిందండి. దీంట్లో 2 టమాటా చిన్నగా కట్ చేసుకుని వేస్తాం. బాగా టమాటా, ఉల్లిగడ్డ అన్నీ మెత్తగా అయిపోవాలి, బాగా ఉడకాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే దీనికి కొబ్బరి ఏమి వేయము, చింతపండు మసులుతుంది. ఆనియన్, టమాటా మొత్తం బాగా మెత్తగా ఉడకాలి. కొంచెం బాగా మెత్తగా అయిందండి. ఇది వారానికి కూడా ఉంటుందండి. ఈ పులుసు అయితే మంచిగా చిక్కగా వస్తుంది, దగ్గరకు అవుతుంది. మన పులిహోర వేసేటట్టు 1 స్పూన్ వేస్తేనే మంచిగా ఒక ప్లేట్ అన్నానికి వస్తుంది. టేస్ట్ బాగుంటుంది, అల్టిమేట్ ఉంటుంది. ఇప్పుడు బాగా వేగిందండి. ఇప్పుడు దీంట్లో కారం, ఇది ఇంట్లో పెట్టిన కారం అండి. ఇది మెనూ ఎట్లా ఉంది నేను మీకు చెప్తా. ధనియాలు, జీలకర్ర పొడి, పసుపు. ఈ కార పొడి ఎట్లా తయారు చేయాలండి లాంగ్ వీడియోలో చెప్తానండి మీకు. ఈ మసాలా బాగుంటుంది. చింతపండు రసం అండి పోసేయాలి. ఇది మొత్తానికే పల్సగా కలుపుకున్నాం చింతపండు, మళ్ళీ వాటర్ పోయాలని అవసరం లేదండి. ఇది మసిలి దగ్గరకు వస్తుంది. దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇట్లా పచ్చిగా ఉండాలి, వేగక, అప్పుడు బాగుంటుంది. కొంచెం మెంతుల పొడి వేసుకోండి, మంచిగా ఫిష్ పులుసు లాట్లో వస్తుంది. ఇప్పుడు మసులుతుంది చూడండి. ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. టేస్టీ ఉల్లిగడ్డ ఎల్లిపాయల పులుసు అండి, చాలా బాగుంటుంది.
ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మీకే వేసుకోండి. చూడండి ఎట్లా వచ్చిందని చూస్తాం ఒకసారి. బాగా మసులుతుందా, మంచి గుమ్మలు ఆడిపోతున్నాయి. సూపర్ ఎమ్మి ఎమ్మి. ఇంకా కొంచెం దగ్గర పడాలండి, జస్ట్ 2 minutesలో అయిపోతుంది. అయిపోయిందండి మంచిగా, అంతే. ఎమ్మి ఎమ్మి ఆనియన్ ఎల్లిపాయల పులుసు రెడీ. మీకు ఇంత చిక్కగా కావాలంటే చిక్కగా తీసుకోవచ్చు, కానీ ఇట్లనే పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇది అన్నానికి, ఇడ్లీకి, దోశ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఆనియన్ ఎల్లిపాయల పులుసు ఎలా ఉంది అనేసి మీరు ట్రై చేసి మీరు చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.